శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో క్షయరాహుల సంయోగం కొంతసేపటి కింద జరిగింది. దీనివల్ల జరిగే ఫలితాలు ఏంటో ఈ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. క్షయరాహుల సంయోగం ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. క్షయరాహుల సంయోగం కొన్ని గంటల క్రితం మేరాశిలో జరిగింది. క్షయరాహులు చాలా కంజక్షన్ పాయింట్లోకి వచ్చారు. దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం. శని భగవానుడు ఇచ్చే కార్యకత్వాలు ఆయుర్దాయము, సేవకావృత్తి వలన జీవనము, పశువులు, వ్యవసాయము, దీర్ఘ విచారము, మరణము, రోగము, చర్మము, విరోధము, అజీర్ణము, కృషి జీవనము, కష్టములు, కఠిన చిత్తము, భయాలు, సందేహాలు, కృషి మరియు విచారానికి శారీరక శ్రమకు కారకత్వం వహిస్తాడు. ఇక రాహు ఇచ్చే కార్యకత్వాలను పరిశీలిస్తే మాతామహులు, విషవైద్యము, ఆరామము, సంచారం, నీచజన సహవాసము, గందరగోళము, దురాశ, అడ్డదారులు తొక్కడం, ఆందోళన, తీవ్రమైన కోరికలు, ఏది ఇష్టపడితే దాన్ని పొందాలనే దురాశ మరియు కుతంత్రాలకు ప్రతీక. రెండు వాతతత్వం గల గ్రహాల కలయిక మరియు మన వ్యవస్థలో మానవ శరీరంలో వాతాన్ని అస్థిరపరుస్తాయి. ముఖ్యంగా కన్యారాశి, మేనరాశి ప్రారంభంలో లేదా ఇది జన్మచంద్రుడు లేదా లగ్నం నుండి అష్టమ స్థానము 12వ భావాలు అయితే, అష్టమ భావం కానీ ద్వాదశ భావం అంటే 12వ భావం అంటే ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అస్థిరపరిచే సమయం, అంటే మానసికంగా స్థిరపడతాన్ని కోల్పోదు, మానసికంగా లోపిస్తాయి. చివరి 2-3 వారాలు మరియు తదుపరి 2-3 వారాలు విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం కానీ, గోవిందనామాలు కానీ, అష్టోత్తరనామ స్తోత్రం కానీ ఏదైనా స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పఠించండి. లేదా రాహు గ్రహ దోషాలు తొలగాలంటే దుర్గా సప్తశ్లోకి పఠించుకుంటే అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు యూట్యూబ్లో ఈ విషయాన్ని చూడవచ్చు, లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్లో. ఇక ఈ శని ఇబ్బందులు తొలగించుకోవడానికి శని స్తోత్రమైన కొడస్థ పింగళో బబ్రు కృష్ణ రౌద్రాంతకో యమసౌరి శనిశ్వరో మంత పిప్పలాదేన సంస్థ అనే స్తోత్రం ఉంటుంది. నమస్తే కోటి సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బబ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేవాయ నమస్తే శాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయో విభో, నమస్తే యమసంజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే, ప్రసాదం మమదేవేశే ధీరస్య ప్రణతస్య చ అని ఈ విధంగా ప్రతిరోజు ఉన్న ప్రాతకాలను పఠించవచ్చు. ఏలినాటి దోషము వలన ఈ క్షయరాహుల కలయికలో దోషాలను సర్వ కష్టములు తొలగి సుఖం కలుగుతుంది. శనికి ఇంద్రనీలము, మాంసతైల తెల లోత మహిషి కృష్ణచాగదేను లోహష్టమి పితర్త్య దేయాని అని స్తోత్రం. శని దుష్టస్థానంలో నువ్వులను, ఇంద్రనీల మాణిక్యమును, నల్లని రంగు వస్త్రములను, నల్లని గోవును, నలుపు రంగుల మహిషమును, సువర్ణమును, ఇనుమును దానమియవలను. రాహునకు గోభేదికము, నల్లని గుర్రమును, నీలవస్త్రమును, కంబళమును, ఇనుమును, శస్త్రము, చాగము, వైడూర్యము, సువర్ణము, తిలలు, తైలము, మినుములు దానం చేయవలను. దుర్గా సప్తశ్లోకి కూడా పారాయణ చేసుకోండి ప్రతిరోజు. దీనివల్ల మీకు శని వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. శుభమస్తు.